నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా సాగింది. వరలక్ష్మీదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తి దేవస్థానంలోని బ్రహ్మగుడి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వ్రత పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు. దేవస్థానం తరపున వ్రత నోములకు అవసరమైన పూజా సామాగ్రిని అందించారు. భక్తులు వరలక్ష్మి వ్రతం ఆచరించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందారు. వినాయకుడి మీద పుష్పాల అక్షతలతో పూజ చేయండి. అందరూ మరలా కొద్దిగా పుష్పాల అక్షతలు చేతిలో తీసుకోండి. వరలక్ష్మీదేవిని మనసులో ప్రార్థన చేసుకోండి. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోదు నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు బ్రహ్మాలయం బ్రహ్మగుడి యందు శ్రీ ప్రతి సంవత్సరం లాగే వరలక్ష్మీదేవిని విశేషంగా కూడా ఇక్కడము వ్రతము ఆచరించడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసములో పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవిని పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సుల చేత సకల సంపత్తులు కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కావున దీర్ఘ సుమంగళ్యత్వం కలుగుతుంది. కావున స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజున వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరుచున్నది. అలాగే శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క అనుబంధాలయమైన బ్రహ్మాలయం ముందు బ్రహ్మగుడి యందు విశేషంగా కూడా సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించుతున్నది. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ప్రార్థించి ఈ పూజ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, ఈ విషయంలో ఎవరిని బలవంతం చేయవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన సంబంధిత శాఖల కార్యదర్శులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాగా ఇప్పటి వరకు 10,10,000 బంగారు కుటుంబాలను 1,12,000 మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి మద్దతు తెలుపుతున్నారని మంత్రి సవిత అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం కోసం వెళుతున్న ఆమె కడపలో మీడియాతో మాట్లాడారు. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లా మంత్రిగా ఉన్న తాను గతంలో చాలాసార్లు కడపకు వచ్చానన్నారు. కానీ ఎన్నికల కోసమే మంత్రి సవిత కడపలో మకాం వేశారంటూ వైసీపీ నేతలు విమర్శించడం తగదన్నారు. ఏడాది పాలనకు రెఫరెండంగా పులివెందుల ఎన్నికలను భావిస్తామని ఆమె అన్నారు. పులివెందుల మాకేమి మేము ఆల్రెడీ నేను అనేది ఒకటి 14-19లో కడప జిల్లాలో ఎన్ని ఓట్లు పడ్డాయి, మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి 14-19లో ఎన్ని పడ్డాయి, 19-24లో ఎన్ని పడ్డాయి, మేము అప్పుడే గెలిచాం. కడపలో మాకు ఎన్ని సీట్లు వచ్చాయి. నేను అనేది ప్రజలు అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారన్న విషయం మొన్నటి జనరల్ ఎలక్షన్స్లోనే మీకు తెలిసిపోయింది. ఈరోజు పులివెందుల ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం. బై ఎలక్షన్ వచ్చింది, మాకేమైనా అంటే నేను అనేది వాళ్ళ క్యాండిడేట్ చనిపోవడంతో ఈరోజు బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్లో మేము పోటీ చేస్తున్నాం. మరి దాంట్లో తప్పే ఉందంటే మేమందరం ఎక్కడైనా కానీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. పార్టీ అధిష్టానం ప్రకారం నిర్ణయం తీసుకున్నాం, మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎలక్షన్లో మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్తున్నాం, ఒక సంవత్సరంలో మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం మేము సూపర్ 6 పథకాలు కావచ్చు, చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. మేము ఎక్కడ మతాలకు కులాలకు అతీతంగా మేము ఎక్కడ లాస్ట్ టైం 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు చూశారు. లోకల్ బాడీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, వైసీపీ కార్యకర్తలు పోటీ చేయడానికి వెళ్తే పీఫారం తీసుకెళ్ళి వెళ్తే ఏ విధంగా నరికారో, ఏ విధంగా బెదిరించారో, ఏ విధంగా బీఫారం చింపారో మీరందరూ చూశారు. మేము ఎక్కడా బెదిరించలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా నామినేషన్లు వేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వేసుకున్నారు, ఇండిపెండెంట్ వాళ్ళు వేసుకున్నారు, మేము వేసుకున్నాం. ఇంకటి దీంట్లో తప్పు ఎక్కడుందో చెప్పండి.
తప్పెక్కడుందో చెప్పండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు వెళ్తున్నాం. మరి ఈ ప్రజలు వాళ్ళకి అర్థమైపోయిందండి. వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయింది. 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు పులివెందుల్లో కూడా మేము ఓడిపోతున్నాం. అందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకేమీ లేదని ప్రజలకు ఆ విషయం కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటు అని తెలుసు. ప్రజలు కూడా అర్థమైపోయింది. వీళ్ళు ఏందో డైవర్షన్ చేస్తారు, అనుకోకుండా ర్యాలీలు చేస్తారు. సేవ్ డెమోక్రసీ ఎక్కడంటే వాళ్ళు అనడానికి కూడా అర్హులు. వాళ్ళు సేవ్ డెమోక్రసీ అయితే ఒక పార్టీ అధ్యక్షులు స్వయాన మీడియా ముందొచ్చి రపరప నరికితే తప్పేముంది అని అంటారా? జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగాపై అవగాహన ర్యాలీలు జరుపుతున్నామని అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు తెలిపారు. ఈ రోజు అనంతపురం నగరంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని ఆర్డీఓ కేశవనాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ అనంతపురం టవర్ క్లాక్ నుంచి ప్రారంభమై సప్తగిరి సర్కిల్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో అనంతపురం డివిజన్ వ్యాప్తంగా జాతీయ జెండా విశిష్టతను తెలియజేస్తూ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల తనిఖీ కేంద్రాల్లో అవినీతికి తావు లేకుండా డిజిటల్ చెల్లింపులకు శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలోని పెరవలి చెక్ పోస్టులో డిజిటల్ చెల్లింపు విధానాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ల ఆదాయానికి గండి పడకుండా రుసుము లక్ష్యాలను 100% చేరుకోవడానికి డిజిటల్ చెల్లింపు విధానం దోహదపడుతుందన్నారు. మార్కెటింగ్ చెక్ పోస్టుల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి మాన్యువల్ విధానాన్ని పక్కన పెట్టి డిజిటలైజేషన్ చేయడం ద్వారా యాక్యురసీ, దాంతోపాటు ట్రాన్స్పరెన్సీ రెండు కూడా ప్రధానంగా ఉంటాయి. మొత్తం పారదర్శకంగా ఏ రకమైన ట్రాన్సాక్షన్ జరిగినా కూడా ప్రభుత్వ పరంగా అవన్నీ పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అందుకే ప్రతి రంగంలోనూ కూడా డిజిటల్ మనీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడుతూ డిజిటలైజేషన్ చేస్తూ ఎక్కడికక్కడ మనకి యాప్ల ద్వారా ఆ డబ్బు చెల్లించుకోవటం, దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవటం, ఇటువన్నీ అన్నీ చేయడం ద్వారా ఒకటి వచ్చేటువంటి వాళ్ళకి సౌలభ్యం, రెండోది మాన్యువల్గా చేయవలసినటువంటి కష్టం లేకుండా ఆ ఒక్క యాప్ల ద్వారా వాటి ద్వారా చేసుకుంటే అవి వెంటనే మనకి ఎంత ప్రాడ్యూస్ వెళ్ళింది, ఎంత దానికి కడుతున్నాం అనేటువంటిది వెంటనే మనకి స్లిప్ కూడా వచ్చేస్తుంది, ఎన్ని క్వింటాల్స్ అనేటువంటిది కూడా అందులో తెలుస్తుంది. దీనివల్ల ప్రజలకు సౌలభ్యం, రెండోది పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మీరే చూశారు, పారదర్శకంగా లేకపోతే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రానికి జరిగాయో గత ప్రభుత్వంలో చూసాం. శ్రీకాకుళం జిల్లా ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 13 నుంచి 15 వరకు వజ్రోత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే వేడుకలు జిల్లాలోని సాంస్కృతిక, చారిత్రక, ఆదివాసీ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. 75 సంవత్సరాలు ఆగస్టు 15కి మనం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందులో నేను కూడా ఒక శాసనసభ్యుడిగా ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నందుకు నాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని తక్కువ టైంలో మరి అయినప్పుడు కూడా మనం అందరం కూడా ఒక సొంత కార్యక్రమంగా తీసుకొని ఇది ఎలాగైతే రథసప్తమిని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేసామో, రథసప్తమికి అయితే ఒక 60 days టైం దొరికింది మనకు, 50 days, కానీ ఈసారి ఓన్లీ 15 days దొరికింది. 15 daysలో కూడా ఆల్రెడీ 7 days 8 days 1 week హార్డ్లీ గట్టిగా ఉంది కనుక మనం అందరం పనిచేయాల్సి ఉంటుంది. అందుకు దీనికి కమిటీ సభ్యులుగా కొన్ని వేస్తే కొన్ని నేను కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా పెద్దలు ఉండి మర్చిపోతే వాటిని కూడా ఇందులో తీసుకుందాం. సలహాలు, సూచనలు మీరు కూడా చెప్పవలసిందిగా కోరుచున్నాం. అందులో మరింత ప్రముఖుల్ని సుమారు అంటే స్వాతంత్ర దినోత్సవంతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేసి అన్ని రంగాల నుంచి కల్చరల్, ఎడ్యుకేషన్, ఐఏఎస్ ఆఫీసర్స్, అలాగే పోలీస్ రంగం, జడ్జెస్ వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఒక 30-35 మందిని సన్మానించాలని కూడా తీర్మానించడం జరిగింది సార్. వీళ్ళందరినీ కూడా పిలవడంతో పాటుగా మన జిల్లాలో పనిచేసినటువంటి
గౌరవ ఐఏఎస్ అధికారులందరినీ కూడా పిలవాలనేసి కూడా నిర్ణయించుకున్నాం సార్. ఈ కార్యక్రమం మొత్తం 3 days ఈ ప్లాటినం జూబ్లీ ఉత్సవాలను 3 days నిర్వహించాలని నిర్ణయించి ముందుగా మన మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్ 7 రోడ్ జంక్షన్ దగ్గర ఏర్పాటు చేయాలని నిర్వహించారు సార్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన సూర్యఘర్ యోజనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ పథకం ద్వారా రాయితీతో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, వాటి ప్రయోజనాలు అధికారులు స్థానికులకు వివరించారు. సోలార్ పథకం అందిపుచ్చుకోవడం వల్ల ఆదాయం ఆదా అవుతుందని, పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పబ్లిక్తో సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ స్కీమ్ని ప్రమోట్ చేయడం కోసం పబ్లిక్లో విరివిగా తీసుకెళ్ళి సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసేదానికి ప్రోత్సహించడం కోసం పెట్టాము. ఈ స్కీమ్ ఏంటంటే యాక్చువల్గా 2024 సంవత్సరం ఫిబ్రవరిలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీన్ని విరివిగా మేము పబ్లిక్లోకి తీసుకెళ్ళి ప్రచారం చేస్తూ సోలార్ యూస్ పెట్టడానికి ప్రోత్సహిస్తున్నాము ప్రజలందరినీ కూడా. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనము ఉత్పత్తిదారుడిగా మారచ్చు. మనం ఫస్ట్ ఇంతదాకా మనం ఏం చేసేవాళ్ళము, బయట నుంచి మనం డిపార్ట్మెంట్ కరెంటు కొనుగోలు చేసేవాళ్ళము. ఆ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి బయట థర్మల్ స్టేషన్స్ నుంచో హైడ్రో స్టేషన్స్లో వస్తుంది అనమాట మన పవర్. అట్లా కాకుండా ప్రతి వినియోగదారుడు కూడా వాళ్ళు సొంతంగా మనము అంతగా వారుగా ఉత్పత్తి చేసుకొని విద్యుత్తుని వాళ్ళు వాడుకోవడానికి ప్రోత్సహించడం కోసం పెట్టింది ఇది. దేశం మొత్తం మీద 1 కోటి మంది వినియోగదారులకి 70,000 కోట్ల డబ్బులు పెట్టుబడి పెట్టి, అంటే సబ్సిడీ రూపంలో అనమాట ఇదంతా ఇవ్వడం కోసం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనకేంటంటే యాక్చువల్గా ఈ యూనిట్ పెట్టుకుంటే 70,000 కాస్ట్ అవుతుంది కిలోవాట్కి. 2 కిలోవాట్కి 1,40,000, 3 కిలోవాట్ 2,10,000 అవుతుంది. దీంట్లో ప్రతి ఫస్ట్ కిలోవాట్కి వచ్చి 30,000 సబ్సిడీ వస్తుంది, 2 కిలోవాట్కి 60,000 వస్తుంది, 3 కిలోవాట్లకు వచ్చి 75,000 వస్తుంది, ఆ పైన ఎంత పెట్టుకుని 75,000 వస్తుంది. ఈ సబ్సిడీ కూడా మనకు దాదాపుగా 4 రోజులు అన్నారు, కానీ మనకు 3-4 డేస్లో పడిన సందర్భాలు కూడా 100 మందిలో 50-60 మంది జరుగుతుంది అన్నమాట. సో అదే ఆ విధంగా ప్రోత్సాహం జరుగుతుంది. నూజివీడు నియోజకవర్గంలో 2018-19 సంవత్సరంలో ఎన్టీఆర్ గృహ కల్ప కింద గృహాలు నిర్మించుకునే పేదలకి 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిల్లును చెల్లించకుండా నిలుపుదల చేయడంతో వారు తీవ్ర నిరాశకు గురై అప్పుల పాలయ్యామని వాపోయారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ల దృష్టికి మంత్రి కొలుసు పార్థసారథి గత ప్రభుత్వం 2018-19లో ఇళ్లు నిర్మించుకునే పేదలకు బిల్లులో చెల్లించలేదని తెలపడంతో నేడు ముఖ్యమంత్రి నూజివీడు నియోజకవర్గంలోని 4 మండలాల్లోని లబ్ధిదారులకు 6,50,00,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ను విమర్శించిన వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ కు ఫోన్ చేసి పి గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని గర్వంగా చెప్పమనండి, మేము స్వాగతిస్తామన్నారు. నేను గిడ్డి సత్యనారాయణ గారికి ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యుడిగా మీకు చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుదాన్ని మేము ఎత్తి చూపించే బాధ్యత మాది. విమర్శని సద్విమర్శగా తీసుకునే లక్షణం మీ దగ్గర లేనప్పుడు మీ ఉడతూపులకి నేనేం భయపడను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం భయం లేదు. కానీ ప్రతిరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీలకు కానీ, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద కానీ, ఈ కూటమి చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దాష్టికాల మీదగా ప్రతిరోజు నేను మాట్లాడతాను. ఎందుకంటే నా బాధ్యత అది. ఒక సహసర దళిత శాసనసభ్యుడిగా మీకు గౌరవించి మాట్లాడితే మీరు నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ వీడియో తీసి మీరు ప్రసార మాధ్యమాల్లో పెట్టి స్వర్గానందం పొందుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యుడిగా ప్రతిరోజు ఈ కూటమి యొక్క వైఫల్యాన్ని ఎండగడితేనే ఉంటానని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి మీ నాయకుడికి నేను సూచన చేశా, ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టారు, మీరు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవ్వండి అని చెప్పాను. నేను తప్పేంటి అందులో? మీరు ముఖ్యమంత్రి అవ్వండి, మేము స్వాగతిస్తామని చెప్తుంటే మీరు దాన్ని గుమ్మడికాయల దొంగ భుజాలు తట్టుకున్నట్టుగా
మీరు రెచ్చిపోయి మమ్మల్ని వార్నింగ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ వార్నింగ్లకి మేము ఏం భయపడము. ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించని హోటల్స్, ఫుడ్ కోర్టులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ సరైన పదార్థాలు వాడకపోవడం వల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని హోటల్స్ లో హానికర పదార్థాలు కలిపి ఆహారం తయారు చేస్తున్నారు. ప్రజలు బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ విషయంపై మంత్రివర్గ ఉపసంఘం కూడా చర్చించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన తనిఖీల్లో 51 రెస్టారెంట్లలో 44 రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడైందని తెలిపారు. వాటిలో అనేక లోపాలు గుర్తించబడ్డాయని, తగిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయని పేర్కొన్నారు. మనం ఎటువంటి ఆహార తీరుమండాలు మనం సేవిస్తున్నాం వాటి గురించి కూడా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుని మీరు ముందడుగు వేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే సరైన ఇంగ్రీడియంట్స్ అవి వాడకుండా ఫుడ్ కోర్ట్స్లోనూ వాటిలో కూడా చాలా పదార్థాలు కలుపుతున్నారు. దాని గురించి కూడా రీసెంట్గా మంత్రివర్గ ఉపసంఘం మేము దాని గురించి సీరియస్గా అయ్యి మనం విశాఖపట్నంలో 51 రెస్టారెంట్లో మేము చెక్ చేపిస్తే 44 రెస్టారెంట్లో సరైన రీతిలో వాళ్ళు వండడం లేదని ఆ పదార్థాల గురించి మాకు ఆధారాలు దొరికినాయి. చాలా భయంకరమైన పరిస్థితి. సో దయచేసి మీరందరూ కూడా మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అడుగులో కూడా మనం ఇంకా వృద్ధాప్యంలో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరికైతే ఈ సహాయం అవసరం. ముమ్మిడివరం నగర పంచాయతీ 3వ వార్డు పరిధిలోని చింతలమెరక గ్రామంలో మట్టపర్తి ప్రసాద్ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం వరలక్ష్మి వ్రతం కొరకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లోని బంగారు ఆభరణాలు, విలువైన దస్తావేజులు, స్కూల్ సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 3.5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లుగా అంచనా. ఇంట్లో 2 మహిళలు మాత్రమే ఉండగా జరిగిన ఈ సంఘటనలో వారిద్దరూ గాయాలు కాకుండా తప్పించుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ స్టవ్ పెడుతుంటే మంట కింద వచ్చి ఫైర్ అయిపోయిందండి. స్కూల్ సర్టిఫికెట్లు, బట్టలు ఏం లేవండి. ఒకేసారి వచ్చేసిందండి మంట. ఆ మంట చూసి బయటకు వచ్చేసానండి. వచ్చే కానీ ఇంకా అన్ని కాలిపోయాయండి. అందరూ డబ్బులు, బట్టలు ఏం లేవండి. అసలు అన్ని కాలిపోయి మొత్తం 5,000 ఉంటాయండి. వాళ్ళు టీవీ, బీరు అన్నీ కాలిపోయిన. మంచం కూడా లేదండి. మంచం, సర్టిఫికెట్లు, స్కూల్ బుక్స్ అవి ఏం లేవండి. అసలు అన్నీ కాలిపోయాయండి. నేను మా అబ్బాయి ఉంటాను. పక్కన మా అత్తగారు, మా తోడుకోవాలని వాళ్ళు ఉన్నారని ఇంట్లో పడుకున్నారండి. బంగారు చెవులు అవి ఉన్నాయండి. రూపులు, చెవులు, ఎండు వస్తువులు అవి ఉన్నాయండి. ఏం కనిపించలేదండి. నగరంలోని పార్కులను అభివృద్ధి చేసి కొత్త పార్కులకు ప్రణాళికలను సిద్ధం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. ప్రకాశం బ్యారేజ్, కృష్ణలంక, పటమట, పీసీఆర్ జంక్షన్ ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్క్రాప్ పార్కును సందర్శించి పార్కులను అభివృద్ధి చేయాలని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ఆహ్లాదకరమైన పార్కులను ఏర్పాటు చేయాలని, థీమ్ పార్కుల నిర్మాణం కోసం ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ ని ఆదేశించారు. కన్నుల విందుగా శ్రీ వరలక్ష్మి అమ్మవారి అలంకారంలో జగన్మాత శ్రీ కనకదుర్గాదేవి దర్శనమిచ్చారు. నూతనంగా సెంట్రల్ నియోజకవర్గంలోని బాంబే కాలనీ డంపింగ్ యార్డ్ వద్ద 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే చేపల మార్కెట్ స్థలం పరిశీలన నిమిత్తం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మరియు మార్కెటింగ్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు విచ్చేశారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్లోని 2 ఎకరాల స్థలంను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మార్కెటింగ్ శాఖకు అప్పచెప్పడం జరిగిందని, విజయవాడ నగరంలో 1950వ దశకంలో కట్టినటువంటి బిసెంట్ రోడ్ చేపల మార్కెట్ అనంతరం జరిగిన పట్టణీకరణలో రద్దీ పెరిగిపోయిన కారణంగా డ్రైనేజీ సమస్యల వల్ల ట్రాఫిక్ సమస్యలు తదితర అనేక ఇబ్బందులు పడుతున్నామని చేపల మార్కెట్ వ్యాపారులు పలుమార్లు నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు దృష్టికి తీసుకుని వెళ్లగా వారు సానుకూలంగా స్పందించి 2 ఎకరాలను చేపల మార్కెట్ కు కేటాయించేలా కృషి చేశారు. 4 ఎకరాలు మున్సిపాలిటీ నుంచి మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఈగర్ చూస్తాడు. మనం ఏం చేస్తామంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ 4 ఎకరాలు సపరేట్ చేసేస్తాం. ఇగో ఇది ఈ షాపులకి మధ్యలో లారీలు కిందంతా సిసి ఫ్లోరింగ్ ఇస్తాం. సిసి ఫ్లోరింగ్ 50 అడుగుల దారి ఉంటుంది. 50 అడుగులు మధ్యలో మొత్తం ఈ భాగం వరకే మీది. దీనికి పక్కది మళ్ళీ మార్కెట్. ఇదిగో వీళ్ళే ముక్కి వస్తున్నారు వీళ్ళు, లేకపోతే ఎప్పుడు అయిపోయేది.
మనం ఈ కారణాన్ని ముఖ్యిస్తాం. ఇంకేనుంటే చెప్పండి అయ్యా అందరూ. 2 రోడ్లకి ఈ రోడ్డు వస్తుంది, ఆ రోడ్డు వస్తుంది, బాంబే కాలనీ రోడ్డు వస్తుంది. అది మళ్ళీ పక్కన చెవులు కొరుక్కోకండి. ఏదైనా ఉంటే ఇక్కడ ఓపెన్గా చెప్పండి. మీ డౌట్ ఏదైనా ఉంటే చెప్దాం. 2 రోడ్లు బాగుంది. అది 2 రోడ్లు ఫస్ట్ మీకే. షాపు మనం 12 అడిగాం, 15 అడిగాం. 15 ఇప్పుడు దీంట్లో ఒక షాప్ వచ్చేసి 5.3 అడుగులు ఇచ్చారు. పెద్ద షాపులు వస్తాయి 15/20. మీకు మీరు అడిగిన దానికన్నా పెద్ద షాపులు పెట్టారు. మొత్తం 90 షాపులు. 80-90 షాపుల దాకా వస్తాయి. మీ 70 షాపులు మీకు ఇస్తామయ్యా. మీకు గత నెల 8వ తేదీన యానాం బస్టాండ్ వెనుక కంచర్ల కాంప్లెక్స్ లో ఉన్న SBI ATMలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇది ప్రమాదం కాదని దుశ్చర్య అంటూ పోలీసులు నిర్ధారించారు. సాంకేతిక ఆధారాలతో 2 నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి కారు, మొబైల్ వగైరా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 2 ATMలలో డబ్బులు పెట్టే సంస్థలో పనిచేస్తూ సుమారు 12 లక్షల రూపాయలు సొంతానికి వాడుకుని ATMను తగులబెట్టినట్లుగా నిర్ధారించారు. On 8 July, there was one fire incident at the ATM nearby Old Bus Stand. So immediately we went to the spot. On seeing, there was no suspect. We thought there was a fire, electrical fire that may happen. But I will ask but after checking the CCTVs, we found on the time of a fire incident, one car was out from the scene, and one fellow also just running. So we have suspect. So what we thought, so somebody is doing some reason there was some suspect is there. So immediately I told the crime team and SH Punitharaj. So you search the some suspect is there. You find out who is the ATM. Who is deposit the amount on the ATM machine. So I also called the SBI main branch. He also visited, but he don't know how much money is there in the deposit in the ATM machine. So finally we are searching in the Kakinada area, and now we see the color of the car. So we went to all shops and informed the matter. By the time, and one find yesterday, that the same car came to Yanam region for petrol filling. By that time, we already informed to the petrol bunk also. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 22వ తేదీన శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశామని ఆలయ డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరి సామూహిక వరలక్ష్మి వ్రతాలు మరి శ్రావణ మాసం సందర్భంగా మరి 22/8/25 శుక్రవారం నాడు మన సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ పక్షాన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వారు ఎంతమంది వస్తే అంతమంది స్త్రీల చేత సామూహికంగా మరి కుంకుమార్చన ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున భక్త మహాశయులందరికీ ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఆదివారపుపేట గ్రామంలో 11వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ముఖ్య అతిథులుగా పాల్గొని నేతన్నలు ప్రదర్శించిన వివిధ హస్తకళ ప్రదర్శనలను సందర్శించారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో దాదాపు 24 చేనేత సహకార సంఘాలు ఉన్నాయని, నేతన్నలకు ప్రభుత్వం ద్వారా మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 ఉచిత విద్యుత్ యూనిట్లు మరియు జీఎస్టీ మినహాయింపు పావలా వడ్డీ రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ మాట్లాడుతూ జిల్లాలో నేతన్నల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి చేనేతల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అలాగే ఆర్టీఓ గారిని కూడా నియోజకవర్గం హ్యాండ్లూమ్స్ అంటే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా 11వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ముఖ్యంగా గత 5 ఏళ్ల కాలంలో కేవలం నేతన్న నేస్తం అని 24,000 ఇస్తూ మరి చేనేత కార్మికుల జీవితాల్లో చీకటి నింపాడు. కేవలం మిగతా ఏవైతే రంగులు పోయి కానీ నూలుపోయి కానీ అలాగే కొన్ని పథకాలు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల కొనుగోలు కూడా ఆపివేయడం జరిగింది. మరి అన్ని విధాలుగా కూడా రెక్కాడితే డొక్కాండ బతుకుల్లో ఈ చీకటి నింపి మరి 5 సంవత్సరాలు కూడా వాళ్ళ జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఏదైతే చేనేత వస్త్రాలపై 5% GST ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టే విధంగా, అంటే సుమారు ఈ జిల్లాకి 60 లక్షల రూపాయలు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మగ్గాలకి వేసే నేతన్నలకు 200 యూనిట్లు కరెంటు బిల్లు ఉచితంగా ఇవ్వడం కానీ, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం కానీ ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మరి రెక్కాడితే డొక్కాడిని బతుకుల్లో వెలుగు నింపే విధంగా లోకేష్ గారు హబ్ అనేది తీసుకురావడం జరిగింది. నేతన్నల నిమిత్తం నేతన్నల జీవితాల్లో వెలుగు నింపడం కోసం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న 15,000 మందికి కూడా వెసులుబాటు ఇచ్చే విధంగా నేతన్నలకు హబ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం పూర్తిగా చేనేత కార్మికులకి వెన్నుముకగా నిలవాలని మరి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.